జనగామ జిల్లా కేంద్రంలోని పూర్ణిమ కాలనీకి చెందినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు రిటైర్డ్ పగిడిపల్లి మల్లయ్య నిన్న ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అతను రిటైర్మెంట్ అయిన తర్వాత అతనికి రావాల్సిన బెనిఫిట్స్ కొరకు చాలా ప్రయాసపడడం జరిగింది. అతను హైకోర్టును సైతం ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా ఇతనికి పాజిటివ్గా ప్రభుత్వానికి ఖచ్చితంగా అతను బెనిఫిట్స్ ఇవ్వమని చెప్పినా కాలయాపన చేస్తుండడంతో అతను మళ్ళీ బయట మార్కెట్లో అతనికి పరిచయం దగ్గరికి వెళ్ళి లక్షల అప్పులు తెచ్చి కొన్ని బాకీ తీర్చుకోవడం, అదేవిధంగా కోర్టు ఫీజులు తదితర తదితర వారికి పేమెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత మిగతా బెనిఫిట్స్ అంటే దాదాపు అతనికి రావాల్సిన 67 లక్షలు ఉంటే దాదాపు 45 లక్షలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది అతను హైకోర్టు నుంచి ఒక నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత ప్రభుత్వం దిగివచ్చి కనీసం ఒక 45 లక్షలు మాత్రమే ఇవ్వడం జరిగింది. మిగతా అమౌంట్స్ కొరకు అతను బయట పరిచయం వాళ్ళ దగ్గర అక్కడిక్కడ చేతులు తీసుకొని వచ్చి ఈరోజు అవి వడ్డీలు కట్టలేక నేను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మేము ఏమంటామంటే ప్రభుత్వానికి, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళ జీవితకాలం మొత్తం ఉద్యోగం చేసి చివరిగా దశలో వాళ్ళు కనీసం వాళ్ళు దాచుకున్నప్పుడు తర్వాత జీపీఎఫ్ డబ్బులు అవన్నీ వస్తే కనీసం వాళ్ళ బతుకుదెరువు కొరకు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కొరకు పనికొస్తున్న ఉద్దేశంతో ఈ ఉద్యోగస్తులు చేసుకుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ విలాసాల కొరకు చిన్న కార్యక్రమాలకు హెలికాప్టర్ను సైతం వినియోగిస్తూ ఆ మూసీ నది పరివాహక ప్రాంతం అంటూ రకరకాల పేరుతో ఈరోజు కోట్ల రూపాయలు లాస్ చేస్తున్నారు తప్ప ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు సేవ చేస్తూ పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దేటువంటి చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వాలు చాలా అలసత్వం ప్రదర్శించి ఈరోజు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి తీసుకొస్తున్నాయి. నేను దయచేసి రేవంత్ రెడ్డి సర్కార్కు ఒకటే విన్నపం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది దాదాపు 20 మంది దాకా ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఇకనైనా కన్ను తెరిచి మీరు మీ ఖర్చును కాస్త తగ్గించుకున్నా సరే వీళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ చేయాలని, కనీసం అది మీ దయాదాక్షిణ్యం కాదు కానీ వాళ్ళు ఉద్యోగ సమయంలో దాచుకున్న డబ్బులు కూడా ఈరోజు ప్రభుత్వం రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి ఈరోజు ఉందంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. మేము మరొకసారి రేవంత్ రెడ్డి సర్కార్కు రిక్వెస్ట్ చేస్తాం. మీరు మిగతా ఖర్చు తగ్గించుకొని కనీసం రిటైర్ అయిన ఉద్యోగులకు మీరు సరైన సమయంలో వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్, వాళ్ళ జీపీఎఫ్లు, వాళ్ళ బెనిఫిట్ అమౌంట్లు అన్నీ సరైన సమయంలో ఇవ్వాలని మేము బీసీ సమాజ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.